హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అయితే దీనికి సంబంధించి ఎగ్జామ్లో మనకి జీకే పోర్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి ఓవరాల్గా చూసుకుంటే 80 క్వశ్చన్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ 80లో 40 క్వశ్చన్స్ జీకే అనేది ఉండబోతుంది. కాబట్టి ఈ జీకే అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మనకి ఈ జీకేలో ఏ టాపిక్స్ ఉంటాయి, సిలబస్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, వీటికి సంబంధించి మాట్లాడి తర్వాత మనకి ఈ యొక్క ఎగ్జామ్కి సంబంధించి ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, గత సంవత్సరాల్లో అడిగినటువంటి క్వశ్చన్స్, వీటిని మనమైతే చూద్దాం. నీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు వీడియోని ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మన ఛానల్లో ఈ హైకోర్టు జాబ్స్కి సంబంధించినటువంటి జీకే వీడియోస్ అనేది అప్లోడ్ చేయబడతాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను. ఎవరైనా జాయిన్ ఉన్నట్లయితే అక్కడ కూడా జాయిన్ అవ్వండి. మీకు ఈ యొక్క ఎగ్జామ్ సంబంధించి ఏదైనా అప్డేట్స్ వచ్చినా వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ఎగ్జామ్ సంబంధించి పోల్స్ కూడా కండక్ట్ చేస్తాను. కాబట్టి ఆ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి. ఇక సిలబస్ ఏంటి, వాటి గురించి అయితే చూద్దాం. ముందుగా మీరు ఇది నోటిఫికేషన్ అండి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదలైనటువంటి యొక్క ఏవైతే హైకోర్టు జాబ్స్ ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్. వీటిలో చూసుకుంటే మనకి వీటిలో ఓవరాల్గా ఎక్కువగా ఉన్నటువంటి పోస్టులు ఏంటి అంటే, ఇక్కడ చూస్తే అసిస్టెంట్ ఎగ్జామినర్ అనేది ఉంది కదా, దీంట్లోనే ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇలా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, పోస్ట్ ఆఫ్ సెక్షన్ ఆఫీసర్ అని ఉంది. ఈ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి చూస్తే ఇక్కడ జనరల్ నాలెడ్జ్ చూసుకుంటే టాపిక్స్ ఇక్కడ చూడండి, నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జియోగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, ఇండియన్ ఎకనామీ అండ్ బేసిక్స్ ఆఫ్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్, సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్. ఓకేనా, వీటి మీద మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ సిలబస్ని మీరు కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా, ఈ సిలబస్ని ఒక నోట్స్లో రాసుకొని దీని ప్రకారంగా ప్రిపేర్ అవ్వాలి. వీటి మీదే మీకు ఈ వీడియోలో క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇక్కడ మనం చూసుకుంటే సెక్షన్ ఆఫీసర్లో సివిల్ లా అండ్ క్రిమినల్ లా ఇవి కూడా ఉంటాయి. రిమైనింగ్ ఉన్నటువంటి ఏవైతే మనకి సీనియర్ సిస్టమ్ ఆఫీసర్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్ కానీ, అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రేడ్ 2 కానీ, యూడీ స్టెనోగ్రాఫరు, అసిస్టెంటు ఎగ్జామినరు, టైపిస్టు, కాపీస్టు, డేటా ఎంట్రీ ఆపరేటర్ అండ్ స్టెనోగ్రాఫర్, వీటన్నిటికీ మనకి జనరల్ నాలెడ్జీ అండ్ మెంటల్ ఎబిలిటీ ఈ రెండు మాత్రమే ఉంటాయి ఎగ్జామ్ సిలబస్లో. ఓకేనా, ముందు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ ఏంటి అనేది చూసుకోవాలి. ఆ సిలబస్ ప్రకారంగా ప్రిపేర్ అయితే మీకు ఈజీ అవుతుంది. ఓకేనా, నేర్చుకునే విధానం అనేది ఈ విధంగా మీరు ఆర్డర్లో నేర్చుకోవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మనం చూసుకుంటే ఇటు ఆఫీస్ సబార్డినేట్ కానీ, మనకి ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు కానీ, వేటికైనా కానీ జనరల్ నాలెడ్జ్ అనేది మారదు, సేమ్ ఉంటుంది. కాబట్టి ఈ టాపిక్ని మనం అయితే చూద్దాం. ఈ వీడియోలో కొన్ని క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశ సంస్థానాల విలీనంలో కీలక పాత్ర పోషించిన మరియు భారత ఉక్కు మనిషిగా పేరుగాంచినటువంటి నాయకుడు ఎవరు? ఉక్కు మనిషి అనే పాయింట్ మీరు పట్టుకుంటే ఇక్కడ ఉక్కు మనిషి అని ఎవరిని పిలుస్తారు? సర్దార్ వల్లభాయ్ పటేల్ని ఉక్కు మనిషి అని పిలవడం జరుగుతుంది. ఓకేనా, మనకి స్వాతంత్ర్యం తర్వాత 560కి పైగా 560కి పైగా సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసినందుకు ఇతన్ని ఉక్కు మనిషి, ఐరన్ మ్యాన్ అని చెప్పేసి అంటారు. ఓకేనా, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ గారు, వీరేంటంటే మొదటి భారత ప్రధాని ఎవరు అంటే నెహ్రూ గారు అనమాట. తర్వాత సుభాష్ చంద్ర బోస్ గారి గురించి మాట్లాడుకుంటే ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు ఎవరు అంటే సుభాష్ చంద్ర బోస్ గారు. ఓకేనా, సుభాష్ చంద్ర బోస్ ఎవరంటే ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకులు. భారత ప్రామాణిక రేఖాంశం ఆంధ్రప్రదేశ్లోని ఏ నగరం గుండా వెళ్తుంది? కాకినాడ గుండా వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా, ఇది అలహాబాద్, ఇక్కడ మీర్జాపూర్, అలహాబాద్ మరియు కాకినాడ వంటి ప్రాంతాల గుండా వెళ్ళడం అయితే జరుగుతుందన్నమాట. మన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ దీనికి దగ్గరగా అయితే ఉంటుంది. కాకినాడ గుండా అయితే వెళ్ళడం జరుగుతుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్,
ఆంధ్రప్రదేశ్ శాస్త్రీయ నృత్యమైనటువంటి కూచిపూడి ఏ జిల్లాలో పుట్టింది? ఏ జిల్లాలో పుట్టడం జరిగింది కూచిపూడి అనేది? కృష్ణా జిల్లాలో పుట్టడం జరిగిందండి. ఇది మనకి కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామం పేరు మీదుగా రావడం జరిగింది. సిద్ధేంద్ర యోగి దీనికి ఒక రూపాన్ని ఇవ్వడం జరిగింది. సిద్ధేంద్ర యోగి కూడా ఇంపార్టెంట్ అనమాట, పేరు గుర్తుంచుకోండి. కూచిపూడి కృష్ణా జిల్లాకి సంబంధించి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మనకి ఈ ఏపీ హైకోర్టు జాబ్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ ఆర్టికల్స్ కానీ, ఓకేనా, మనకి పాలిటీ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. దీని నుంచి కూడా ఎక్కువ స్కోర్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు అంటే ఇక్కడ 356 ఏంటి 356వ ఆర్టికల్ అనమాట. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం అంటే 356వ ఆర్టికల్ ప్రకారం భారత రాష్ట్రపతి ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఓకేనా. నెక్స్ట్ రిమైనింగ్ 352 ఆర్టికల్. ఈ ఆర్టికల్ ఏంటి అంటే జాతీయ అత్యవసర పరిస్థితి, నేషనల్ ఎమర్జెన్సీ అంటాం కదా, ఈ నేషనల్ ఎమర్జెన్సీకి సంబంధించిన ఆర్టికల్ 352. నెక్స్ట్ 360 ఆర్టికల్. ఈ 360 360వ ఆర్టికల్ ఏంటంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి సంబంధించిందేమో 360. 352 వచ్చేసరికి నేషనల్ ఎమర్జెన్సీ. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మనకి 360 దేనికి సంబంధించింది చెప్పాను? ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి సంబంధించిందని చెప్పాను. ఓకేనా. చివరి 0 ఉంది చూడండి, 360 ఒకటి, 110. ఓకేనా, 110. దీంట్లో కూడా చివరి 0 ఉంది. మనీ బిల్, మనీకి సంబంధించింది. ఇలాగా మనకి మనీకి సంబంధించినటువంటి ఆర్టికల్స్ మ్యాక్సిమం చివరి 0 అనేది వస్తుంది. ఒకసారి గమనించుకోండి. భారతదేశంలో హరిత విప్లవ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? హరిత విప్లవ పితామహుడు, హరిత విప్లవాన్ని గుర్తు రావాల్సిన వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. ఎంఎస్ స్వామినాథన్. భారతదేశంలో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడానికి హరిత విప్లవాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్. ఓకేనా. నెక్స్ట్ వర్గీస్ కురియన్. ఈ వర్గీస్ కురియన్ ఎవరు అంటే శ్వేత విప్లవ పితామహుడు, మిల్క్ ప్రొడక్షన్కి సంబంధించినటువంటిది. ఓకేనా. శ్వేత విప్లవ పితామహుడు వర్గీస్ కురియన్. నెక్స్ట్ మనకి అమర్త్య సేన్. అమర్త్య సేన్ గురించి మాట్లాడితే ఈయన ఏంటంటే నోబెల్ బహుమతి గ్రహీత. ఓకేనా. నోబెల్ బహుమతి గ్రహీత ఎవరు అంటే అమర్త్య సేన్. గ్లోబల్ వార్మింగ్కు కారణమయ్యే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్. ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో ప్రధాన పాత్ర పోషించే వాయువు ఏది? గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో ప్రధాన పాత్ర పోషించేటటువంటి వాయువు ఏది అంటే ఏది? కార్బన్ డైఆక్సైడ్. ఏంటి? కార్బన్ డైఆక్సైడ్ అనేది ప్రధాన పాత్ర పోషించేదన్నమాట గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో. మనకి శిలాజ ఇంధనాలను కాల్చడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ CO2 అనేది పెరుగుతుంది. ఇది భూమి చుట్టూ వేడిని బంధించి ఉష్ణోగ్రతను కూడా పెంచడం జరుగుతుందన్నమాట. ఓకేనా. ఆన్సర్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్. మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు అంటే ఆప్షన్ బి చంద్రగుప్త మౌర్యుడు. చంద్రగుప్త మౌర్యుడు అనమాట. మనకి చాణక్యుడు అంటే కౌటిల్యుడు అంటారు కదా, ఆయనే చాణక్యుడు. ఆయన సహాయంతో, ఈ యొక్క చాణక్యుడి సహాయంతో నందవంశాన్ని అంతం చేసి ఈ సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగిందనమాట ఈ యొక్క చంద్రగుప్త మౌర్యులు. ఓకేనా. నెక్స్ట్ అశోకుడు. అశోకుడు గురించి మాట్లాడితే మనకి మౌర్య వంశంలో అత్యంత గొప్ప రాజు ఎవరు అని ఎగ్జామ్లో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. అశోకుడు అనమాట. కళింగ యుద్ధం తర్వాత బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క అశోకుడు. తర్వాత బిందుసారుడు. బిందుసారుడు వచ్చేసరికి చంద్రగుప్తుని కుమారుడు మరియు అశోకుని తండ్రి. ఓకేనా. అశోకుని యొక్క తండ్రి, చంద్రగుప్తుని యొక్క కుమారుడు ఎవరు అంటే బిందుసారుడు. నెక్స్ట్ సముద్రగుప్తుడు. ఓకేనా. సముద్రగుప్త లేకుంటే సముద్రగుప్తుడు. ఇతని గురించి మాట్లాడితే ఇతను ఏంటంటే గుప్త వంశానికి చెందినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇతన్ని ఇండియన్ నెపోలియన్ అని చెప్పేసి పిలవడం కూడా జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా. సముద్రగుప్తుడిని ఇండియన్ నెపోలియన్ అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ కూడా వెరీ ఇంపార్టెంట్ హిస్టరీకి సంబంధించి. మొదటి పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? ఫస్ట్ పానిపట్టు యుద్ధం అనేది ఏ సంవత్సరం జరిగింది?
1526 సంవత్సరంలో మొదటి పానిపట్టు యుద్ధం జరిగిందండి. అయితే ఎవరి మధ్య జరిగింది అనేది కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఎవరి మధ్య? బాబర్ మరియు ఇబ్రహీం లోడి మధ్య జరిగిందనమాట. దీనితో మొఘల్ పాలన అనేది మొదలవడం జరిగింది. ఇంకొక పాయింట్ ఏంటంటే బాబరు ఇక్కడ మనకి ఇబ్రహీం లోడి ఉన్నారు కదా, ఈ యొక్క ఇబ్రహీం లోడి ఎవరు అంటే మనకి ఢిల్లీ సుల్తాన్లు ఉన్నారు కదా, వీరిలో చివరి పాలకుడు ఎవరంటే ఇబ్రహీం లోడి అనమాట. ఇది మొదటి పానిపట్టు యుద్ధం. నెక్స్ట్ రెండవ పానిపట్టు యుద్ధం గురించి మాట్లాడితే రెండవ పానిపట్టు యుద్ధం అనేది 1556లో సెకండ్ పానిపట్టు వార్ అనేది జరిగింది. 1556లో 26లో ఒకటి, 56లో సెకండ్ జరిగింది. ఇక్కడ 6 ఇక్కడ 6 చివరి వస్తుంది, కానీ ఇది 26 అది 56 గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది ఎవరి మధ్య జరిగింది ఈ రెండవ పానిపట్టు యుద్ధం అంటే మనకి అక్బర్, ఎవరైతే అక్బర్ ఉన్నారో ఈ యొక్క అక్బర్ మరియు హేము మధ్య జరిగిందనమాట. అక్బర్ అండ్ హేము మధ్య ఈ యొక్క సెకండ్ పానిపట్టు వార్ అనేది జరిగింది. నెక్స్ట్ 1761, ఈ 1761 1761లో మూడవ పానిపట్టు యుద్ధం మరాఠాలు మరియు అహ్మద్ షా అబ్దాలి అని వీరి మధ్య ఈ యొక్క మూడవ పానిపట్టు యుద్ధం అనేది జరిగింది. ఓకేనా. 1761లో. అదే 1576లో ఏంటి హల్దీఘట్టి, ఓకేనా, హల్దీఘట్ యుద్ధం అనేది జరిగిందనమాట. అక్బర్ మరియు రాణా ప్రతాప్ మధ్య ఈ యొక్క యుద్ధం అనేది జరిగింది. ఓకేనా. హల్దీఘట్టి వచ్చేసరికి 76, 26 మొదటి పానిపట్టు యుద్ధం, 56 వచ్చేసరికి రెండవ పానిపట్టు యుద్ధం, 61 మూడవ పానిపట్టు యుద్ధం. ఈ డేట్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా. క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? క్విట్ ఇండియా అనగానే గుర్తు రావాల్సిన సంవత్సరం 1942. ఏంటి? 1942 సంవత్సరం. గాంధీజీ డూ ఆర్ డై నినాదం ఇచ్చింది కూడా ఈ సంవత్సరం అనమాట. ఓకేనా. 1942. నెక్స్ట్ 1920 1920 సహాయ నిరాకరణ ఉద్యమం నాన్ కోఆపరేషన్ మూమెంట్ ప్రారంభమైంది ఏ సంవత్సరం? 1920 సంవత్సరంలో. 1930 గురించి మాట్లాడితే ఉప్పు సత్యాగ్రహం లేదా శాసన ఉల్లంఘన ఉద్యమం సివిల్ డిజోబీడియన్స్ అనేది మనకి 1930కి సంబంధించింది. 1947 వచ్చేసరికి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సంవత్సరం 1947. ఓకేనా. ఏ నదిని దక్షిణ గంగ అని పిలవడం జరుగుతుంది? ఏ నదిని దక్షిణ గంగ అని పిలుస్తారు అంటే మనకి ఆప్షన్ బి గోదావరి నదిని దక్షిణ గంగ అని చెప్పేసి పిలుస్తారు. మనకి ఈ యొక్క దక్షిణ భారతదేశంలో పొడవైనటువంటి నది కాబట్టి దీన్ని వృద్ధ గంగ లేదా దక్షిణ గంగ అని చెప్పేసి పిలవడం జరుగుతుందన్నమాట గోదావరిని. ఓకేనా. తర్వాత కృష్ణానది. కృష్ణానది పుట్టిన స్థలం ఏంటి? మహాబలేశ్వర్. అది ఎక్కడుంది? మహారాష్ట్రలో ఉందన్నమాట. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ వద్ద ఈ యొక్క కృష్ణానది పుట్టడం జరుగుతుంది. నెక్స్ట్ కావేరి. కావేరిని గుర్తుపెట్టుకోండి, ఇది మనకి తమిళనాడు రాష్ట్రంలో ప్రవహిస్తూ ఉంటుంది. మహానది. మహానది గురించి మాట్లాడితే మనకి ఒడిస్సాలోని హిరాకుడ డ్యామ్ ఈ నది మీదే ఉందన్నమాట. మహానది అనగానే మీకు గుర్తు రావాల్సింది హిరాకుడ డ్యామ్. ఓకేనా. హిరాకుడ డ్యామ్ అనేది మహానది మీదే ఒడిస్సాలో నిర్మించడం జరిగింది. భారతదేశంలో అత్యంత పొడవైన తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం దేశంలో, ఓకేనా, నేషనల్ వైడ్గా చూసుకుంటే మనకి అత్యంత పొడవైనటువంటి తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఏంటంటే గుజరాత్. ఓకేనా. భారతదేశంలో అతిపెద్ద తీరరేఖ మనకి కోస్టల్ లైన్ అనేది ఏంటి అంటే మనకి తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం గుజరాత్ అనమాట. ఓకేనా. అదేవిధంగా మనకి ఆంధ్రప్రదేశ్ గురించి చూస్తే ఆంధ్రప్రదేశ్ రెండవ అతిపెద్ద తీరరేఖ కలిగినటువంటి రాష్ట్రం అనమాట. ఓకేనా. తమిళనాడు చూసుకుంటే ఈ తమిళనాడు కోరమండల్ తీరం అని పిలువబడుతున్నటువంటిది తూర్పు తీరంలో ఉందన్నమాట ఇది. ఓకేనా. కోరమండల్ తీరం అనేది ఈ యొక్క ఏదైతే కోరమండల్ తీరం ఉందో ఈ యొక్క కోరమండల్ తీరం అని పిలువబడే తూర్పు తీరంలో ఉందన్నమాట. నెక్స్ట్ మహారాష్ట్ర పశ్చిమ తీరంలో ఉన్నటువంటి కీలక పారిశ్రామిక రాష్ట్రం. ఓకేనా. కాజీరంగా నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది? కాజీరంగా నేషనల్ పార్క్ అనేది మనకి ఎక్కడుంది? అస్సాం రాష్ట్రంలో ఉంది. ఆప్షన్ ఏ అస్సాం. ఓకేనా. మనకి అస్సాం గురించి మాట్లాడితే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు ఏవైతే ఉంటాయో వన్ హార్న్డ్ రైనోస్ అని ఉన్నాయి కదా, ఇవి ప్రపంచ ప్రసిద్ధి అనమాట అస్సాంలో. ఓకేనా. కాజీరంగా నేషనల్ పార్క్ దేనికి ప్రసిద్ధి? ఒంటి కొమ్ము ఖడ్గమృగాలకి ప్రసిద్ధి.
నెక్స్ట్ ఒడిస్సా. ఈ ఒడిస్సా గురించి మాట్లాడితే సెమీపాల్ ఓకేనా సింబ్లీపాల్ మరియు బిత్తర్కాని పార్కులు ఎక్కడున్నాయి అంటే ఒడిస్సా రాష్ట్రంలోనే ఉన్నాయి. వెస్ట్ బెంగాల్ సుందర్బాన్ పులులకు ఓకేనా, సుందర్బాన్ నేషనల్ పార్క్ ఉంది కదా, ఇది మనకి పులులకు ఫేమస్ అనమాట, ప్రసిద్ధి పులులకు ఓకేనా, టైగర్స్కి ప్రసిద్ధి చెందినటువంటిది సుందర్బాన్. నెక్స్ట్ కేరళ. ఈ కేరళ గురించి చూస్తే పెరియార్ నేషనల్ పార్క్ ఉంటుంది కదా, ఈ పెరియార్ నేషనల్ పార్క్ అనేది పెరియార్ అనగానే గుర్తు రావాల్సిన రాష్ట్రం కేరళ ఓకేనా, ఏనుగులకు ప్రసిద్ధి అనమాట. సత్రియ ఏ రాష్ట్రానికి చెందినటువంటి శాస్త్రీయ నృత్యం? సత్రియ కూడా మనకి అస్సాం రాష్ట్రానికి సంబంధించింది ఓకేనా, అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. ఈ సత్రియ నృత్యాన్ని శ్రీమంత్ శంకరదేవుడు ప్రారంభించడం జరిగిందనమాట. మణిపురి నృత్యానికి ప్రసిద్ధి, మణిపురి. అదేవిధంగా కింద చూస్తే ఒడిస్సా ఉంది కదా, ఒడిస్సీ నృత్యానికి ప్రసిద్ధి. కేరళ వచ్చేసరికి కథక్కలి మరియు మోహిని అట్టం ఇక్కడ శాస్త్రీయ నృత్యాలు. కథక్కలి, మోహిని అట్టం ఏ రాష్ట్రానికి సంబంధించినవి? కేరళకి సంబంధించినవి. ప్రసిద్ధి సూర్య దేవాలయం ఎక్కడుంది? సూర్య దేవాలయం అనేది ఎక్కడుంది? మనకి కోనార్క్లో ఉంది ఓకేనా, కోనార్క్, ఆప్షన్ బి కోనార్క్. ఒడిస్సాలో ఉంది అనమాట, కోనార్క్ అనేది ఒడిస్సాలో ఉంది అనమాట. దీన్ని బ్లాక్ పగోడా అని చెప్పేసి అంటారు. నెక్స్ట్ మదురై గురించి మనం మాట్లాడుకోదగినటువంటి విషయాలు ఏంటంటే మీనాక్షి అమ్మవారి దేవాలయాన్ని ప్రసిద్ధి చెందినటువంటిది మదురై. నెక్స్ట్ హంపి అంటే విజయనగర సామ్రాజ్య శిథిలాలు మరియు విరూపాక్ష దేవాలయం ఎక్కడున్నాయి అంటే కర్ణాటకలోని హంపి. ఖజురహో గురించి మాట్లాడితే శిల్పకళ చాతుర్యానికి ప్రసిద్ధి అనమాట ఈ యొక్క ఖజురహో ఓకేనా. శిల్పకళ చాతుర్యానికి ప్రసిద్ధి చెందిన దేవాలయాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ యొక్క ఖజురహో అనేది మీకు గుర్తు రావాలి. హైకోర్టు న్యాయమూర్తి పదవి విరమణ వయసు ఎంత? హైకోర్టుకు సంబంధించి ఇది స్టేట్ లెవెల్ కాబట్టి 62 సంవత్సరాలు అనేది ఆన్సర్. అదే సుప్రీంకోర్టు అని చెప్పేసి అడిగారు అనుకోండి 65 సంవత్సరాలు అనేది ఆన్సర్ అవుతుంది. హైకోర్టు అని కాబట్టి 62 సంవత్సరాలు అనేది కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. హైకోర్టు జడ్జిల పదవి విరమణ వయసు అనేది 62 సంవత్సరాలు. అదే సుప్రీంకోర్టు జడ్జిల పదవి విరమణ వయసు 65 సంవత్సరాలు. అదేవిధంగా మనకి ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ రిటైర్మెంట్ వయసు ఓకేనా, రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అయితే ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ రిటైర్మెంట్ వయసు ఎంత అంటే 60 సంవత్సరాలు ఓకేనా. ఈ క్వశ్చన్లో హైకోర్టు న్యాయమూర్తి పదవి విరమణ వయసు ఎంత అంటే 62 సంవత్సరాలు కరెక్ట్ ఆన్సర్ ఓకేనా. ఈ విధంగా వరుసగా మీకు వీడియోస్ రూపంలో క్వశ్చన్స్ అనేది ఇస్తాను. మీరు నీట్గా స్టెప్ బై స్టెప్ కుదిరితే నోట్స్ పెట్టుకొని రాసుకోండి, మీకు చాలా ఉపయోగపడతాయి. కాబట్టి మన ఛానల్లో వీడియోస్ అయితే ఈ విధంగానే వస్తూ ఉంటాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో అయితే ఉంచుకోండి. ఫస్ట్ టైం ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి ఎవరైనా జాయిన్ ఉన్నట్లయితే జాయిన్ అవ్వండి.